వాళ్ళు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి సోదరి సోదరులారా, నేను ఒకటి గుర్తు చేయడానికి మాత్రమే మాట్లాడుతాను. ఆ ఒక్క నిమిషంలో ఇంత మునిపే కేశవ గారు ఒక మాట మాట్లాడినారు. 50లో ఎంటర్ అయినప్పుడు ఆయనకి మహారాష్ట్ర ప్రభుత్వం గెట్టేసింది, వెలేసింది అని. అయిన తర్వాత అనంతపురం జిల్లాకు వచ్చిన తర్వాత నాకు బాగా గుర్తు, అప్పుడప్పుడే మేము రాజకీయ ఉద్యమంలో సిపిఎంలో నుంచి బయటకు వచ్చి సిపిఎంఎల్ పార్టీగా యూసీఆర్ఎంఎల్గా కరుణానాథరెడ్డి గారి ఆధ్వర్యంలో మొదలుపెట్టి గో బ్యాక్ ఫెరర్ అని అన్ని చోట్ల రాసిన వాళ్ళు ఈ రోజు ఫాదర్ 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 అంటా ఉన్నారంటే అదొక్కటి మేము మనం చేయదలుచుకున్నాము. గో బ్యాక్ ఫాదర్ అన్నప్పుడు నాగిరెడ్డి గారు ఒకటే చెప్పారు, అన్ని పార్టీలు వ్యతిరేకించారని ఎవరో ఇప్పుడు చెప్పారు. ఒక్క పార్టీ పేరు చెప్పనక్కర్లేదు, ఆ పార్టీని ఆ రోజు వ్యతిరేకించింది. ఆ రోజు ఉన్నటువంటి నాగిరెడ్డి గారు మాజీ ఎమ్మెల్యేగా రాజీనామా ఇచ్చి వచ్చిన ఆయన ఈ దేశంలో ఏ పౌరుడైనా ఏ మూలైనా బతకడానికి సేవ చేయడానికి అవకాశం ఉంది. గోబ్యాక్ అనడానికి మీకు అధికారం లేదని చెప్పి ఆనాడు ప్రజలను వెంటేసుకుని అతను సపోర్ట్ చేశాడు. మరి నాగిరెడ్డి గారు ఏ ఆలోచన చేశాడో నాకు తెలియదు, కానీ 40 సంవత్సరాల తర్వాత ఇవాళ ఆలోచిస్తే గ్రామీణ ప్రాంతాలకు పోతే మాకు కనిపిస్తుంది, మాలమాదిగలు ఎవరైతే దూరం చేశారో ఆ ఇంటిలో ఈరోజు తరాలు ఉన్నారు. ఏ ప్రభుత్వం అయితే ఎస్సీలు అంటుందో దానికంటే కూడా ఇవాళ అనంతపురం జిల్లాలో మారుమూల ప్రాంతాలు వచ్చినటువంటి ఈ ఫాదర్ ఫెరర్ గారిని అభినందించాలి. ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్న ఆర్టీటీ సంస్థకి, ఆ సంస్థలో ముందుకు వస్తున్నటువంటి మంచు ఫెరర్ లాంటి వాళ్ళందరికీ కూడా అందరూ మనం ఈ విగ్రహావిష్కరణ సందర్భంగా వారికి వెంటుండాలి, వాళ్ళ కార్యక్రమాలకి మనం అండగా ఉండాలి. అదేవిధంగా ఒక సూక్తి చెప్పి నేను వినిపిస్తాను. మనిషి చావు చాలా తేలికైంది, ప్రజల కోసం పనిచేయని మనిషి చావు ఈగ కంటే తేలికైంది, ప్రజల కోసం పనిచేసిన చావు థాయి కొండ కంటే బరువైందని మావో సేటింగ్ చెప్పినటువంటి ఆ సూక్తి ఈరోజు ఆ ఎదురుగానే ఉన్న విగ్రహం కొండ కంటే ఎప్పుడు నిలబడుతుంది. సేవ చేయడానికి ప్రజలు ఎప్పుడు గుర్తిస్తారని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చి ఒక్క నిమిషమే అని చెప్పిన ధైర్యం చేసి ఈ కార్యక్రమాన్ని పెట్టిన అవే సంస్థలకి నేను అభినందన తెలియజేస్తూ మంచు ఫెరర్ గారు ముఖ్య అతిథులు రఘువీరారెడ్డి గారు మాట్లాడిన తర్వాత మాట్లాడతారు. ముఖ్య అతిథులు గారు ప్రసంగించే ముందు తెనాలి శిల్పి శ్రీరామ్ గారికి ఒక దీపిక సన్మానం చేయాల్సిందిగా ఆయన కోరుకుంటూ, ఎందుకంటే ఈ శిల్పం అంటే స్వల్పకాలం. హలో ఇలా తెనాలి శ్రీరామ్ గారు, తల్లి కోట రత్నమ్మ గారు మరియు రామయ్య గారి తండ్రి. ఇక్కడ ఈయన జన్మించినటువంటి సంవత్సరం అయిపోయింది సార్. అనంతపురం అడుగుతున్నాడు 1969లో ఈయన జన్మించారు. వెరీ గుడ్ కోఇన్సిడెన్స్. తండ్రి గారి దగ్గర నుంచి గత 50 సంవత్సరాల అనుభవంతో ఈ విగ్రహాన్ని చెక్కడం జరిగింది. ముఖ్య అతిథి వర్యులు మంత్రివర్యులు రఘువీరారెడ్డి గారు కూడా ఈ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం చేపట్టినప్పుడు నేనున్నాను, చేయండి, అవసరం వస్తే అనుమతి లేకపోయినా నేను కూడా వస్తానని చెప్పాడు. అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు కూడా ప్రత్యేక శ్రద్ధాశక్తులు కనపరిచారు. లోకసభ సభ్యులు గారు కూడా మంత్రివర్యులకి ఆహ్వానించడానికి ఆయన కూడా లెటర్ ఇచ్చారు. ఈ విధంగా అందరి సహకారంతో నిర్మించేటువంటి ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్య అతిథుల ప్రసంగంతో తర్వాత మంచు గారి ప్రసంగంతో ముగుస్తుంది. మొట్టమొదట 2 కారణాలతో మన ప్రభాకర్ చౌదరి గారిని అభినందించాను. ఒకటి, మనందరికి కూడా ఆప్తుడు, మనందరి శ్రేయోభిలాషి, అనంతపురం జిల్లాకే శ్రేయోభిలాషి. 40 సంవత్సరాలు నిరంతరమైనటువంటి
సేవ చేసినటువంటి వారు ఫాదర్ ఫెర్రర్ గారి కాంస్య విగ్రహాన్ని ప్రభుత్వం చేయాలనుకున్న దానికంటే ముందుగానే ఓ మంచి కూడలో ఏర్పాటు చేసినందుకు ప్రభాకర్ చౌదరి గారు అభినందనలు తెలియజేస్తా ఉన్నా. రెండవది, ఈ నెల రోజులుగా అన్ని రాజకీయ పార్టీ నాయకులు రాజకీయాలు మర్చిపోయినాం. మన హోదాలు మర్చిపోయినా, మన పార్టీలు మర్చిపోయినా. శ్రీకృష్ణ దేవరాయలు ఒకవైపు ఓకే శ్రీకృష్ణ దేవరాయల పుణ్యమాని నెల రోజులు 3000 గ్రామాల్లో 63 మండలాల్లో 3 డివిజన్లో జిల్లా స్థాయి నిన్న జరిగినటువంటి వరకు రాజకీయాలను మర్చిపోయి అందరూ కూడా కలిసి ఓ మహనీయుని కీర్తించుకునేటువంటి అవకాశం దొరికింది. ఈ రోజు ప్రభాకర్ చౌదరి గారు మరోసారి ఈ జిల్లాకు మేలు చేసినటువంటి వారికి ఎవరికైనా మాకు ఎన్ని అభిప్రాయ భేదాలు ఉన్నా వాటిని పక్కన పెట్టి వారి గురించి ఒక్క తాటి మీద నిలుస్తామని ఈ రోజు మమ్మల్ని అందరినీ కలపగలిగినటువంటి ప్రభాకర్ చౌదరి గారికి 100కి 100 మార్కులు కొట్టేస్తాం. చౌదరి ఫుల్ మార్క్స్. నిజంగా ఇది అవసరం అంటాను నేను. ఇటువంటి వేదికలు నిజంగా వీలున్నంత ఎక్కువ కావాలి. సాంస్కృతిక కార్యక్రమాల్లో కానీ, కళల్లో కానీ, క్రీడల్లో కానీ, లేక ఇటువంటి మహనీయులను స్మరించుకునేటప్పుడు కానీ అందరినీ ఒక వేదిక మీద తీసుకుని దీని ద్వారా ప్రజల్లో ఒక ఆత్మస్థైర్యం పెరుగుతుంది, ఈ వ్యవస్థ మీద నమ్మకం కలుగుతుంది, దాని ద్వారా మన ప్రాంతానికి కూడా మేలు కలుగుతుంది అని విశ్వసించేటువంటి వాళ్ళు నేను కూడా ఒకనే. మరొకటి, ఈ రోజు వాళ్ళ కుటుంబ సభ్యులైనటువంటి పెద్దలు అన్నయ్య ఫెర్రర్ గారు, మిత్రుడు మంచు ఫెర్రర్, వాళ్ళ సేవల్ని ఈరోజు మనం శభాషనగలుగుతా ఉన్నాం. అదే మొరవడి ముందు కూడా కొనసాగాలి. ఆ కొనసాగడానికి మీ భర్తకో లేదా మీ తండ్రికో ఆ రోజు ఎదురైన ఇబ్బందులు ఈ రోజు లేవు, సమయం వృధా కావడానికి అవకాశం లేదు, ఎటువంటి అడ్డంకులు లేనటువంటి ఈ పూలబాట వేసినటువంటి సందర్భంగా మీరు ఫెర్రర్ గారి ఆశయాల కోసం మీరు ముందు ఉండండి. మీ వెంట మేము మంత్రులమా, ఎంపీలమా, ఎమ్మెల్యేలమా, ఎమ్మెల్సీలమా, లేదా జిల్లా పరిషత్ చైర్మన్లమా, మరో పార్టీ నేతలమా అనేటువంటి అన్ని కూడా విస్మరించి పక్కన పెట్టి మీరు ముందు ఉండండి. ఈ జిల్లాను ముందుకు తీసుకుని పోవడంలో మీ వెంట మేమందరం కూడా ఒక్క తాటి మీద ఉంటాము అనేటువంటి మాట ఈ వేదిక మీద మరోసారి చెప్పడానికి మేమందరం కూడా విత్ ఓపెన్ మైండ్ ఈ రోజు ఫాదర్ ఫెర్రర్ గారి ఔన్నత్యాన్ని గురించి బాగా చెప్పడానికి, సామాన్యుడికి 10 మందికి బాగా అర్థం అవడానికి ఈ రోజు అధికార పక్షంలో ఉన్న వాళ్ళు, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు చివరికి రాజకీయ వ్యవస్థను కొంచెం తక్కువగా చేస్తూ కూడా మాట్లాడడం జరిగింది. అంటే ఈరోజు అందరికీ తెలుసు, కేవలం ఒక ఎన్జిఓ అనేది ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రత్యేక కాదు అని తెలిసిన మేమందరం కూడా ఆ మాట మాట్లాడుతున్నామంటే అతని ఔన్నత్యాన్ని 10 మందికి సులువుగా తెలియజెప్పడానికి చేసేటువంటి ప్రయత్నం, ఆ నిజాయితీ, పేదల పట్ల ఉన్న ఆదరణ. ఈ జిల్లాలో 12 లక్షల కుటుంబాలుంటే
2 లక్షల కుటుంబాలను మీరు అడాప్ట్ చేసుకొని 2 లక్షల కుటుంబాలకు కావాల్సినటువంటి గృహ వసతి కానీ, సేద్యపు పనులకు కానీ, వాళ్ళ వృత్తి ఏదైనా ఉంటే దానికి ప్రోత్సహించడానికి కానీ, వాళ్ళకు ఆరోగ్యాన్ని అందించేటువంటి విషయంలో, వాళ్ళకు చదువులు చెప్పించేటువంటి విషయంలో, వాళ్ళకు ట్రైనింగ్లు ఇచ్చేటువంటి విషయంలో, ఆ గ్రామాల్లో భూగర్భ జలాలు పెంచేటువంటి ప్రక్రియలో అక్కడ కమ్యూనిటీ హాల్స్ కానీ లేదా కమ్యూనిటీకి కావాల్సినటువంటి ఆస్తులు పెంచడంలో మీకు మీరే సాటి ఫాదర్ ఫెర్రర్ అని ఈ రోజు అందరూ కూడా మరోసారి ఆ మహనీయునికి చెప్పడానికి ఇక్కడ రావడం జరిగింది. మేమందరం కూడా కృతజ్ఞులం. చాలా మంది సంఘాలు పెడతా ఉంటారు, కుల సంఘాలు, మత సంఘాలు, లేక గ్రామాల్లో అసోసియేషన్లు, లేకపోతే రకరకాలైనటువంటి పెడతా ఉంటారు. ఆ ప్రాంతాలకు సంబంధించినటువంటి ఛాంపియన్లు అని చెప్పుకునేటువంటి పరిస్థితి. ఫెర్రర్ గారు ఏ భాష, ఫెర్రర్ గారు ఏ ఊరు, ఫెర్రర్ గారు ఏ ప్రాంతం, వీటన్నిటికీ అతీతుడిగా అతను పనిచేయలేదా? ఈ రోజు మనమందరం కూడా బ్రాండ్లు వేసుకుంటున్నాం. ఈ ఊరికి, ఈ ఓడకు, లేదా ఈ ప్రాంతానికి నేనే ఛాంపియన్, ఈ కులానికి నేనే ఛాంపియన్, నేనైతేనే చేయగలుగుతాను, ఈ వేదిక ఉంటేనే న్యాయం జరుగుతుంది. అది అవసరం లేదు అని ఈ రోజు నిరూపించగలిగినారు ఫాదర్ ఫెర్రర్ గారు. కులాలకు, మతాలకు, భాషలకు, ప్రాంతాలకు అన్నిటికీ అతీతంగా సేవ చేసినారు. వీరి సేవను గుర్తించినటువంటి వాడు ఏ ఒక్కడు కూడా లేదు అనేటువంటి విషయం. నిన్న ఓ అమ్మాయి శ్రీకృష్ణ దేవరాయల ఉత్సవంలో ఓ అమ్మాయికి నేను మొమెంటో అందజేస్తా ఉంటే అమ్మాయి మైక్ అడిగింది, ఇచ్చిన. ఎంత బాగా మాట్లాడిందో. ఇవన్నీ ఉన్నాయి. కృష్ణదేవరాయల గురించి ఈ రోజు కీర్తించుకుంటున్నాం, అన్ని చేస్తున్నాం. చాలా రుగ్మతలు ఉన్నాయి. అందులో అసలైనటువంటి రుగ్మత అవినీతి అనేటువంటి అమ్మాయి చెప్పింది. అవినీతి అన్ని శాఖలకు ఉన్నాయి కదా, అన్ని శాఖలకు మంత్రులు ఉన్నారు కదా. సరే, అమ్మాయి మాట్లాడింది, దానికి మంత్రి పదవి ఇవ్వగలుగుతామా లేదా అనేది పక్కన పెట్టండి. చిన్న అభం శుభం తెలియనటువంటి అమ్మాయి ఒక అవినీతి నిర్మూలన కోసం ఒక మంత్రి పదవి ఎందుకు తీసుకురాకూడదు, మీరు ముఖ్యమంత్రికి చెప్పాలి అని అడిగింది. ద కన్సర్ ఈరోజు కేవలం రాజకీయ పార్టీలో, అధికారాలు, అపోజిషన్లో ఉన్నటువంటి వాళ్ళే కాదు, చివరికి సంఘాలలో కూడా అవినీతి అనేటువంటి ఉందేనే వాస్తవం. దానికి కాదని చెప్పలేదు. ఒక కుల సంఘం కట్టినాక అవినీతి ఉంది, లేకపోతే చివరికి ఒక వినాయకుడి విగ్రహం పెడతారు, అక్కడ కూడా అవినీతి ఉంది. లేదు అంటే పొరపాటు. కాబట్టి వీటన్నిటికంటే అతీతంగా అవినీతికి ఆస్కారం లేనటువంటి 2,000 మంది ఉద్యోగులతో 2,500 గ్రామాల్లో 2 లక్షల కుటుంబాలకు ఇన్ని కార్యక్రమాలు చేయగలుగుతున్నారు ఫాదర్ ఫెర్రర్ అంటే మీకు మీరే సాటి మనం చెప్పకుండా. దాని ద్వారా మనము చిన్నపుచ్చుకోవాల్సిన అవసరం లేదు. రాజకీయ పార్టీలు మనం తక్కువగా చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇవి కొన్ని వ్యవస్థలో వచ్చినటువంటి రుగ్మతలు ఏవైతే ఉన్నాయో ఈ రోజే కాదు, మనకు ప్రజాస్వామ్యం లేనప్పుడు కూడా ఉంది కరప్షన్, ఈ రోజు కూడా ఉంది. కానీ దీన్ని ఏదో ఒక చోట ఫుల్ స్టాప్ పెట్టాలి. ఆ ఫుల్ స్టాప్ పెట్టడానికి ఎవరైనా ఆదర్శం ఉంటే, నిన్నటి వరకు మనం కృష్ణదేవరాయల గురించి మాట్లాడుకున్నాం. ఈ రోజు మనం మాట్లాడుకోవాల్సింది ఫాదర్ ఫెర్రర్ గారు. ఈ రోజు మనకు ఆదర్శం లేదు. మరి ఏం రాసాము, మనిషిగా పుట్టినా మనిషిగానే జీవితం అనేటువంటి మాట నిజం, అక్షర సత్యం. అది